టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై తెలంగాణ హైదరాబాద్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయని ఆదివాసులపై విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై ఈ కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని విజయ్ దేవరకొండపై ఆదివాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. విజయ్ దేవరకొండపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేయడంతో పాటు అనేక చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మే 1న తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా విడుదల నేపథ్యంలో ఏప్రిల్ 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అదే సమయంలో పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన వార్తలు పతాక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేయాల్సిన పని లేదని, అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద అటాక్ చేస్తారన్నాడు విజయ్ దేవరకొండ. కరెంటు, నీళ్లు లేకుండా ఆ దేశంలోని పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడతారన్నారు. అయితే మనం మాత్రం సమిష్టిగా కలిసి ఉండాలన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆదివాసీలను అవమానించేలా ఉన్నాయంటూ ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపునగర్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ సహా గిరిజన సంఘాలు తప్పుపట్టాయి. ఈ కామెంట్స్ ఆదివాసీల సంస్కృతి, జీవన విధానాన్ని అవమానించేలా ఉన్నాయని వారు ఆరోపించారు. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. తర్వాత ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. జూలై చివరి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.